మనం ఎప్పుడు వర్తమానంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అంటే గతం గురించి ఎక్కువ ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తున్నప్పుడు మనం వర్తమానంలో లేము అని అర్థం. ఏదైనా అతిగా గతం గురించి, అతిగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనం ఈ ప్రస్తుత అద్భుతమైన వర్తమానాన్ని మిస్ అవుతూ ఉంటాం. వర్తమానంలోనే మహావిశ్రాంతి ఉంటుంది. వర్తమానంలో ఉండడమే ఆనందం, వర్తమానంలో ఉండడమే ఒక బ్లిస్. మన మనస్సు అనేది అనేక ఆలోచనల యొక్క పుట్ట. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ఆలోచనలు. ఉదాహరణకి మనం ఆధ్యాత్మికవేత్తలను తీసుకుంటే ముక్తి అని, మోక్షం అని, దేవుడని, లేదా సటోరి అని, కైవల్య స్థితి అని, నిర్వికల్ప సమాధి అని, తుర్యాతీత స్థితి అని, ఇలా రకరకాల పదాల్లో చిక్కుకుపోయి ఆ పదాలే ప్రతిబంధకాలై వర్తమానంలో ఉండకుండా మనల్ని దూరం చేస్తూ ఉంటాయి. అంటే మన మనస్సే, మన ఆలోచనలే, మన శబ్ద కాలుష్యమే మనల్ని వర్తమానానికి దూరం చేస్తుంది. ఏది ఆలోచించకుండా జస్ట్ అలా ఉండడం. ఆలోచించడం అనేది డూయింగ్, చేయడానికి సంబంధించింది. కానీ మనం ఎప్పుడైతే బీయింగ్ స్టేట్లో ఉంటామో, ఈ ఆలోచనలన్నింటినీ ఎరేజ్ చేస్తామో, పక్కకు పెట్టేస్తామో, ఖాళీగా ఉంటామో, ఆ స్థితి ఏదైతే ఉందో అది చాలా అద్భుతం. అదే ఆనందం, అదే నిజమైన ముక్తి, అదే నిజమైన మోక్షం. నేర్చుకున్న వాటిని, తెలిసిన వాటిని, మన పాండిత్యాన్నంతా తీసి పక్కన పెడితే ఉన్న స్థితి ఏదైతే ఉందో అదే ఎన్లైట్మెంట్. బై బర్త్ ఎవ్రీబడి ఈస్ ఆల్రెడీ ఎన్లైటెడ్. అందరిలో ముక్తి ఉంది. అందరూ ఆల్రెడీ మోక్ష స్థితిలోనే ఉన్నారు. అందరూ దేవుళ్ళుగానే ఉన్నారు. కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. ఈ మన మనస్సు అనే అక్షరాలు, పదాలు మనకు ప్రతిబంధకాలై కూర్చున్నాయి. సో మనం ఎప్పుడైతే ఈ మనసును ఖాళీగా ఉంచుకుంటామో, నిర్మలంగా ఉంచుకుంటామో, ఏమీ లేని స్థితిలో ఒక మహాగాఢమైన ప్రశాంత స్థితిలో ఉంటామో అదే ముక్తి, అదే మోక్షం, అదే ఎన్లైట్మెంట్. ఆ వర్తమానమే మహా అద్భుతం. థ్యాంక్ యూ.